హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఈ నెట్ వర్క్ బ్లౌజ్ని ఎలా డిజైన్ వేసుకోవాలో చూపిస్తానండి. నేను ఇంతకుముందు వీడియోలో వచ్చేసి బ్లౌజ్కి నెట్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపించానండి. ఆ వీడియో మీలో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చైన్ స్టిచ్ ఉందండి. ఆ చైన్ స్టిచ్కి వచ్చేసి మనం ఇక్కడ కట్ వర్క్ వేసుకోవాలి. కట్ వర్క్ అంటే ఏమీ లేదండి, అటువైపు ఒక స్టిచ్ ఇటువైపు ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం నెట్ కట్ చేసుకున్నాక ఇలా కట్ వర్క్ చేసుకున్నామంటే మనకు ఎక్స్ట్రా నెట్ క్లాత్ అనేది ఇలా లోపలికి వెళ్ళిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగా మొత్తం ఇలా కట్ వర్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలా డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు చిన్న సూది తీసుకొని దానికి 1+1 థ్రెడ్ కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. ఫస్ట్ మనం జర్దోసిని ఒక ఫ్లవర్ లాగా వేసేసుకోవాలండి. ఫస్ట్ ఇలా ఒక రింగ్ లాగా వేసుకోవాలి. దానికి వచ్చేసి ఒక 2 లాక్లు వేయండి, అది కొంచెం లేవకుండా ఉంటుంది. ఫస్ట్ మనం టాప్ నుంచి వద్దామండి ఫ్లవర్ స్టిచ్చింగ్ అనేది. ఫస్ట్ వచ్చేసి మనం పైనుంచి వేసుకున్నామంటే షేప్ అనేది కొంచెం నీట్గా వస్తుందండి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. సిల్క్ థ్రెడ్ వచ్చేసి 5+5 10 తీసుకున్నాను. ఫ్లవర్స్కి చివర్లో వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్తో లాక్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు ఫ్లవర్ స్టిఫ్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ మధ్యలో ఒక ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. అలాగే దీన్ని ఎలా లాక్ వేసుకోవాలో కూడా చూపిస్తాను. మనం లాక్ వేసుకోవాలంటే ఒక 2-3 టైమ్స్ ఇలా దించేసుకోవాలండి, అప్పుడు మనకు లాక్ అనేది పడిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గమ్ పెట్టేసి, ఇక్కడ మనకు గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ మధ్యలో వచ్చేసి గమ్ము పెట్టేసుకొని స్టోన్ పెట్టేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను నామం షేప్లో ఉండే ఇలా స్టోన్స్ తీసుకొని అతికించుకుంటున్నానండి. ఇలా నీడిల్కి గమ్ అతికించుకొని ఇలా స్టోన్స్ తెచ్చుకొని అతికించుకోండి, మనకు ఈజీగా ఉంటుంది. మనం చేతితో పెట్టామంటే సరిగ్గా స్టిక్ అవ్వండి, అంటే చేతులు జారిపోతూ ఉంటాయి కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇంతకుముందు మనం కట్ వర్క్ చేసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా కట్ వర్క్ చేస్తున్నాను. వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చిన్న వైట్ పూస తీసుకున్నానండి. మనకు ఇక్కడ కూడా గ్యాప్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా వైట్ పూస తీసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ముత్యం లేదా గోల్డ్ కలర్ బీడ్స్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ చూసారా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి ఫ్రేమ్ని తిప్పేసుకొని
మనం లైట్గా ఇలా నీడిల్ని ఎత్తి పట్టుకున్నామంటే నెట్ తగలకుండా పైది మాత్రమే కట్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటూ కింద కట్ చేసుకోండి, లేదంటే నెట్ కూడా కట్ అవుతుంది. ఇప్పుడు మొత్తం నెక్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తానండి ఎలా ఉందో. చూసారు కదా, చాలా బాగుందండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 1.5 అలా మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్లవర్ కోసం అండి. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చూపిస్తానండి. ఇక్కడ సిల్క్ థ్రెడ్ ఉంది కదండి, దానికి ఇలా మనం చాక్ పీస్తో ఇలా గీసుకున్నామంటే మనకు చిన్న రౌండ్ అనేది వస్తుందండి. ఈ రౌండ్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఏ బ్లౌజ్కైనా సరే ఇలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 6 + 6 12 తీసుకున్నానండి, లేదంటే 5 + 5 10 కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఫ్రెంచ్ నాట్ వేస్తున్నానండి. మధ్యలో చమ్కీ కూడా వేసుకొని ఇలా ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. ఇలాగా పైన ఒకటి అండ్ కింద ఒకటి వేసుకొని మనం రౌండ్గా వేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ కూడా సేమ్ అండి. లాక్ ఒక 2-3 టైమ్స్ పైనుంచి కిందికి దించేసామంటే మనకు లాక్ అనేది పడిపోతుంది. ఇక్కడ సెకండ్ ఫ్లవర్కి నేను జర్దోసి పెట్టాను కదండి, తర్వాత అది తీసేసాను నేను. కొంచెం హెవీ లుక్ అనిపిస్తుంది, అది కాకుండా కలర్ కాంబినేషన్ అనేది సెట్ కావట్లేదని. ఈ వీడియోకి ఇంతేనండి. రిమైనింగ్ వర్క్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మగ్గం వర్క్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.